నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరి జాతకం రహస్యం పూర్తిగా బయటపడబోతోంది. దీని నుంచి మీరైతే తప్పించుకోలేరు. ఈ డిసెంబర్ 27, ఈ డిసెంబర్ 28, 29వ తేదీల తర్వాత జరగబోయేది తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని చివరి వరకు చూడకపోతే మీరు నష్టపోతారు. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి పూర్తి జాతకం అసలు ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విషయాల గురించి తప్పించుకోవాల్సిన అవసరం వస్తుంది, ఏం చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి, ఏ విధమైన మార్పులు అనేవి వీరు పొందుతారు, ఎవరు ఎటువంటి వాళ్ళు, ఇవన్నీ జరగడానికి అసలు కారణం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు మేమేం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు అయితే చాలా వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే మీరు లక్ష్మీదేవి భక్తులైతే జై శ్రీ లక్ష్మి అని కామెంట్ పెట్టండి. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ వృషభ రాశికే చెందుతారు. నవగ్రహాలలో శుక్రుడు ఈ వృషభ రాశికి అధిపతి. ఇక ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజులలో వృషభ రాశి వారికి కేతువు ప్రభావం, శనిదేవుడి ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం అనేది చాలా అనుకూలంగా ఉంది. గురువు ప్రభావం కూడా ఎక్కువగా పెరిగింది అని చెప్పుకోవాలి. ఈ వృషభ రాశి వారికి అయితే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా లాభాలను ఎక్కువగా పొందుతారు. అదేవిధంగా ఎటువంటి అంశంలో అయినా కానీ మీకు ఈ సమయంలో ఇబ్బందులు ఏమీ కలగకుండా మీ పనులను మీరు చేసుకుంటూ ముందుకు సాగిపోతారు. ఈ వృషభ రాశి వ్యక్తులకి ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు కొత్తగా ఏ పనులను ప్రారంభించినా కానీ అందులో చక్కటి విజయ అవకాశాలను పొందుకుంటారు. మీరు నూతన పనులను ప్రారంభించి అందులో విజయాలను సాధించే అవకాశం బలంగా ఉండబోతోంది. దీనితో పాటుగా ఇదివరకు ఏవైనా పనులు నిలిచిపోయి ఉంటే గనుక అవి ఇప్పుడు సక్రమంగా ముందుకు సాగుతాయి అనే చెప్పుకోవాలి. వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా జాబ్ చేస్తున్నారో వారికి పదోన్నతి లభించే అవకాశం అద్భుతంగా కనిపిస్తోంది. కుటుంబ జీవితంలో ఉండే సమస్యలు కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి. మీకు ఏదైతే జరగాలి అని ఇప్పటి వరకు కోరుకున్నారో ఆ పనులు అనేవి ఇప్పుడు నెరవేరే అవకాశం ఉండబోతోంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు అనేవి రాకుండా ఉండేలాగా ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారే సూచన కనిపిస్తోంది. డబ్బులను సంపాదించేందుకు ఎన్నో మార్గాలు అనేవి మీకు తెరుచుకోబోతూ ఉన్నాయి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి. వృషభ రాశి వ్యక్తులకు, విద్యారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ సమయం నుండి కూడా విశేషమైన ప్రయోజనాలు ఎన్నో పొందబోతున్నారు. ఇక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేవి కూడా రాకుండా ఉంటున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. కాబట్టి మీరు ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటే అంత ఎక్కువ పని మీరు చేయగలుగుతారు, అంత ఎక్కువగా డబ్బులను మీరు సంపాదించుకోగలుగుతారు, అంత ఎక్కువ జీవితాన్ని మీరు విజయవంతంగా ఎంజాయ్ చేసుకోగలుగుతారు. వృషభ రాశి వారి గురించి మనం చూసినట్లయితే గనుక బ్రహ్మం గారి కాల జ్ఞానం ప్రకారం వీరి పూర్తి జాతకం ఇప్పుడైతే బయటపడింది. జ్యోతిష చక్రంలోని ద్వితీయ రాశి అయినటువంటి వృషభ రాశి వారి పూర్తి జాతకం అయితే ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ వృషభ రాశి వ్యక్తుల గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియనటువంటి రహస్యమైన నిజాలను అయితే ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. వృషభ రాశి వారి జీవితాన్ని ఎలా సాగిస్తారు, వీరి జీవితానికి సంబంధించిన విషయాలు ఏమిటి, వీరు తమ జీవితంలో ఎలాంటి అంశాలను కూడా బయటపెట్టకుండా ఎలా కాపాడుకుంటున్నారు, అలాగే వీరు సీక్రెట్గా ఎటువంటి పనులను చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఎవరికి చెప్పకుండా కూడా వీరు డబ్బుని ఎలా సేవ్ చేసుకుంటూ ఉన్నారు, వీరు చేసేటటువంటి సీక్రెట్ వ్యాపారాలు ఏంటి, వీరు సేవ్ చేసే డబ్బులు ఏంటి, వీరు పెట్టే పెట్టుబడులు ఏంటి, అలా అన్ని విషయాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఇప్పుడు ఉన్న కాలం అనేది వృషభ రాశి జాతకులకు ఎంతో అనుకూలంగా మారబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా గురువు యొక్క ప్రభావం ఉండటం కారణంగా ఎన్నో ప్రయోజనవంతమైన పనులు అనేవి ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి. ఈ సమయంలో మీకు వృత్తిపరమైనటువంటి జీవితంలో చక్కగా అభివృద్ధి అనేది చూస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకైతే మీ సహ ఉద్యోగులు, అదేవిధంగా పై అధికారుల మద్దతు కూడా ఇప్పుడు పొందబోతూ ఉన్నారు అని చెప్పుకోవాలి. శనిదేవుడి ప్రభావం కారణంగా జీవితంలో స్థిరత్వం బాగా పెరగబోతోంది. ఆర్థికపరమైనటువంటి అంశాలలో మీకు చక్కటి లాభం అనేది కనిపిస్తోంది. వృద్ధి అనేది మీరు ఈ సమయంలో పొందుతారు.
ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు వేసుకోవడం కోసం ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా మారింది. రాహువు యొక్క ప్రభావం కారణంగా ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశీ ప్రయాణం చేసే అవకాశం కూడా ఉండబోతోంది. దూర ప్రాంతాలలో మీకు వ్యాపార అవకాశం లభించే సూచన ఉంది. ఈ సమయంలో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కోసం మీకు చక్కటి నైపుణ్యాలను నేర్చుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. మీరు ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఇప్పుడైతే పూర్తిగా వినియోగించుకోవాలి. అదేవిధంగా మీరు అభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలలో మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది. అంతర్గత అనుభవాలు మీకు కలిగి జీవితంలో సరైన నిర్ణయాలను తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉండబోతోంది. ఈ సమయంలో మీకు యోగా, ధ్యానం లాంటివి అభ్యసించేటటువంటి ఆసక్తి బాగా పెరుగుతుంది. మొత్తం మీద చూసినట్లయితే వృషభ రాశి వ్యక్తులకు ఈ గ్రహాల ప్రభావం చేత వీరి జీవితంలో అనేక రకాలైనటువంటి సానుకూల ఫలితాలు అనేవి మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు అనే చెప్పుకోవాలి. వృషభ రాశి వారికి ఈ సమయంలో వృత్తిపరమైనటువంటి జీవితంలో ప్రగతి బాగా ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా కూడా మీకు చక్కటి వృద్ధి అనేది ఉండబోతోంది. అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో అన్ని రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా సానుకూలవంతమైన ఫలితాలు పొందే సూచన ఉండబోతోంది. ఈ సమయంలో మీకు ఏ కొత్త అవకాశం వచ్చినా కానీ మీరు వాటిని స్వీకరించేటప్పుడు మాత్రం సందేహం అస్సలు తీసుకోవద్దు. మీరు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా ఎదుగుదలకు తోడ్పడబోతోంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా జీవితం అనేది మారేందుకు అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక ఎందుకు అని అంటే గనుక ఈ సమయంలో మీకు గ్రహాల స్థితిగతులు అనేవి మద్దతుగా ఉన్నాయి. కాబట్టి మీకు జీవితం అద్భుతంగా మారేందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మీరు పూర్తిగా వినియోగించుకోవాలి. ఇక వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఎప్పుడు కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచన చేస్తూ ఉంటారు. వృషభ రాశి వ్యక్తులకు కష్టాలు రానివ్వండి, సుఖాన్నే రానివ్వండి, వీరి జీవితాన్ని మాత్రం చాలా చక్కగా మలుచుకునే విధంగా ఉంటారు. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో చాలా బ్యాలెన్స్డ్గా వీరైతే ఆలోచన చేస్తారు. వృషభ రాశి వారు చేసే పనులు ఎంత ప్రెషర్, ఒత్తిడి ఉన్నా కానీ వారి పనులను మాత్రం చలాకీగా చేసుకుంటారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా కానీ ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా దానిని వదలని మనస్కులు ఈ వృషభ రాశి వ్యక్తులు. ఏదైనా పనిలోకి వెళ్లే ముందు గనుక ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడా వదలని మనస్కులు అయితే ఆ పని ఎంత కష్టంగా ఉన్నా కానీ వదలకుండా చేయగలుగుతారు. వృషభ రాశి వారికి దగ్గర ఎవరైనా ఏమైనా సీక్రెట్స్ షేర్ చేసుకున్నారు అంటే గనుక దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టరు. మూడవ వ్యక్తికి ఏమాత్రం కూడా తెలియనివ్వరు. అదే విధంగా ఈ వృషభ రాశి వారికి కూడా చాలా నమ్మదగిన వ్యక్తులు ఉంటారు అని చెప్పుకోవాలి. ఇక వృషభ రాశి జాతకులు మన దగ్గర ఫ్యామిలీ మెంబర్స్గా కానీ, సోదరులుగా కానీ, లేదా ఫ్రెండ్స్గా కానీ ఉంటే గనుక వారిని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు. వృషభ రాశి జాతకులకు కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఎంతైతే కోపం ఉంటుందో అంతే మంచి మనసు కూడా వీరికి కలిగి ఉంటారు. వృషభ రాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎలా చూసుకుంటారు అంటే గనుక ఒకసారి వీరి ప్రేమతో ఎక్కడికి తీసుకెళ్తారో కూడా అర్థం కాదు. వీరి ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఎవరు కూడా తట్టుకోలేని విధంగా ఉంటుంది. అంటే చాలా విపరీతంగా వీరైతే ప్రేమిస్తారు. వృషభ రాశిలో నాయకత్వపు లక్షణాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. ఏ పనిలో అయినా సరే వృషభ రాశి వారు మాత్రం అస్సలు వెనకడుగు వేయరు. ముందు వరుసలోనే నించుంటారు. వృషభ రాశి వ్యక్తులు సమాజంలో కూడా చక్కగా పేరు, హోదా, పరపతి, పలుకుబడి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పొందుతారు అని చెప్పుకోవాలి. ఇక ఎవరైనా కూడా సహాయం కోరి వస్తే లేదు, కూడదు అని మాత్రం అనుకోకుండా వీరికి ఎంతైతే కుదురుతుందో అంత దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉంటారు. వృషభ రాశి వ్యక్తులు ప్రేమ బంధానికి, వివాహ బంధానికి చాలా అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.